ఈ దేహం అనేటువంటిది ఒక నివాసము, మనముంటున్నటువంటి గుడారము కూడా ఒక నివాసము. నా ప్రియమైన దేవుని బిడలారా, అందుకని భక్తుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నారు కదా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియునైనా నివాసము ఏది? అది పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. స్తోత్రం చెప్పడం అందరి బిగ్గరగా. అంటే పరలోకమే నిత్యమైనటువంటి నివాసము, అది వాడబారని స్వాస్థ్యము అని మనము చూస్తూ ఉన్నాము. అది వెలుగు నివాసమని, రెండవది పరలోకమనేటువంటిది మనం ఉండబోవుచున్నటువంటి నివాసమని, పరిశుద్ధులు ఉండబోవుచున్నటువంటి నివాసమని, రక్షించబడినటువంటి వారు ఉండబోవుచున్న నివాసమని, దేవుని పిల్లల కొరకు దేవుడు ఏర్పాటు చేయుచున్నటువంటి నివాసమని, దేవుని రాజ్యము పరలోక రాజ్యముగా పిలువబడుచు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పడం